నమస్కారం. ఈరోజు నేను స్ట్రెస్ అంటే ఏమిటి, స్ట్రెస్ని మేనేజ్మెంట్ చేయడం ఎలా అని ఒక సూత్రంతో ఒక 2 ఎగ్జాంపుల్స్తో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేశాక దానికి ఎలా మేనేజ్ చేయాలి, మన జీవితం స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటూ హ్యాపీగా ఎలా గడపాలి అన్నది దాని గురించే ఈరోజు నేను డిస్కస్ చేయబోతున్నాను. మీరు ఎవరైనా మొదటిసారి నా వీడియో చూస్తున్నా, నా వీడియో నచ్చిన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. స్ట్రెస్ని సమర్థవంతంగా మేనేజ్ చేయాలి. ఇది మన ఆరోగ్యం మీద చాలా ఒత్తిడిని తీసుకొస్తుంది. మన ఆరోగ్యం ఈ స్ట్రెస్ వల్లనే చాలా రకాల జబ్బులు మనకి కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పి, గుండె నొప్పి, బీపీ, షుగర్, స్టమక్ అప్సెట్, ఫెటిగ్ అంటే అలసట, నిద్ర లేకపోవడం, ఇమ్యూనిటీ తగ్గడం, తరచుగా జ్వరాలు రావటం, ఇవన్నీ ఏమిటంటే స్ట్రెస్ వలన, మానసిక ఒత్తిడి వలన మన బాడీ ఫంక్షన్స్ అన్నీ దారి తప్పుతాయి. అందుకే మన బాడీలో అన్ని రకాలు ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. ఇవన్నీ మానసిక ఒత్తిడి వలన, స్ట్రెస్ వలన వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్. సో దీన్ని మనం ఎలాగ ఎదుర్కోవాలి? సో ఎవ్రీబడి విల్ హ్యావ్ స్ట్రెస్. అందరికీ స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ లేకపోతే ఈ జీవితం మొత్తం ఆగిపోతుంది. సో స్ట్రెస్ని మేనేజ్ చేయడం అలాగా. జనాలు చెప్తారు, స్ట్రెస్ ఈస్ లైక్ అ టైగర్ అంటారు. యాజ్ లాంగ్ యాజ్ యూ టేమ్ ఇట్, ఇట్ విల్ బీ యువర్ స్లేవ్. అదర్వైజ్ వన్ డే ఇట్ విల్ కిల్ యూ. ఏంటంటే స్ట్రెస్ ఒక లయన్ లాంటిది, ఒక టైగర్ లాంటిది. దాన్ని మనం దువ్వుతూ ఉంటే అది మన ఏమందు, మనతోనే ఉంటుంది. కానీ దాన్ని జుట్టు పట్టి పీకితే అది మననే ఎదుర్కొంటుంది. అలాగే స్ట్రెస్ కూడా. సో దాన్ని మనం మేనేజ్ చేయాలి. స్ట్రెస్ని మేనేజ్ చేయడానికి ఇప్పుడు మన ప్రముఖ ఇంగ్లీష్ రచయిత స్టీఫెన్ ఆర్ కోవే గారు చెప్పిన ఒక 90-10 సూత్రం. ఈ 90-10 సూత్రం పాటిస్తే మనం హ్యాపీగా సాగనివచ్చు. ఈ 9-10 సూత్రం అంటే ఏమిటి? ఈ సూత్రం ద్వారా మనం ఎలాగా మన స్ట్రెస్ని తగ్గించుకోవచ్చో, మన జీవితాన్ని ఎలాగ హ్యాపీగా గడపచ్చో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ 90-10 సూత్రం ఏంటంటే, మన జీవితంలో మనకి ఏది జరిగినా అది కేవలం యాక్చువల్ 10% ఉంటుంది. కానీ 90% దానిపై మన ప్రభావితం, మన రియాక్షన్ వల్లనే అది మనకి హెవీగా, మనకి స్ట్రెస్గా అనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆఫీస్కో మనం అర్జెంట్ పని మీద వెళ్తున్నాం. మన కార్ సడన్గా బ్రేక్ డౌన్ అయిపోతుంది, లేక మన ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోతాం, లేక మనం ఆఫీస్కి వెళ్తున్న హడావిడిలో రెడ్ సిగ్నల్ జంప్ చేస్తాం, పోలీస్ పట్టుని పెనాల్టీ వేస్తారు. సో అది కాకుండా మనం ఎక్కడికో అర్జెంటుగా నెక్స్ట్ డే మార్నింగ్ మన ఫ్యామిలీలో ఒక తప్పనిసరి అటెండ్ అవ్వాల్సిన పెళ్ళికి మనం ఈవినింగ్ ఫ్లైట్ బుక్ చేస్తాం, లేకపోతే ట్రైన్ బుక్ చేస్తాం. ఆ ట్రైన్ లేట్ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో మనం చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటాం. కానీ దీనిలో యాక్చువల్ మన కంట్రోల్ లేనిది 10%. కానీ దానికి మన రియాక్షన్ 90% మన రియాక్షన్ వల్లనే మనం ఇరిటేట్ అవుతాం. సో మనం ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి? మనం రిలాక్స్ అనుకుని, ఏది మన చేతిలో లేదు, ఈ సిచ్యువేషన్ని మనం బ్లోఅప్ చేసుకుని, మ్యాక్సిమం ఏమవుతుంది, పెళ్ళికి లేట్ అవుతాం, ఫంక్షన్ లేట్ అవుతాం, ఆఫీస్కి లేట్ అవుతాం, మన బాస్కి చెప్దాం అనుకుని దాన్ని బ్లోఅప్ చేసుకుని, ఎప్పుడు మనం ఆలోచించాల్సింది, ఇటువంటి సిచ్యువేషన్ వస్తే ఓన్లీ 10% మన కంట్రోల్లో లేనిది 90% మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ సిచ్యువేషన్ని మనం బ్లోఅప్ చేసుకుని దాని మ్యాక్సిమం దాని ప్రభావితం మన మీద ఎంత ఉంటుందో ఆలోచించి మనం హ్యాపీగా రిలాక్స్ అయ్యి ఆ టైంని
ట్రైన్ డిలే అయితే 4 అవర్స్ స్టేషన్లోనూ కూర్చుని మీరు లగ్జరీగా రిటైరింగ్ రూమ్లో కూర్చుని ఒక బుక్ చదువుకునో లేకపోతే అక్కడ కొత్త మనిషితో పరిచయం చేసుకునో రిలాక్స్ అయ్యి ట్రైన్ వచ్చినప్పుడు ట్రైన్ ఎక్కడం, ఫ్లైట్ వచ్చిన ఫ్లైట్ ఎక్కడం చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి. సో దీనికి మనం ఒక ఎగ్జాంపుల్లో మనం దీన్ని మీకు ఇంకా అర్థమయ్యేటట్టు మనం డిస్కస్ చేసుకుందాం. చూడండి, మీరు ఒక కార్పొరేట్ ఆఫీసులో ఒక మేనేజర్గా పనిచేస్తున్నారు. ఉదయం మీరు ఆఫీస్కి వెళ్ళంగానే ఒక క్లయింట్కి మీ బాస్తో కలిపి ప్రజెంటేషన్ ఇవ్వాలి. ప్రజెంటేషన్ అంతా రెడీ చేశారు. ఆఫీస్కి వెళ్ళాక కొంచెం రివైజ్ చేయాలి. సో మీరు మార్నింగే మంచి వైట్ షర్ట్ వేసుకుని అంతా రెడీ అయ్యి మీకు యథావిధిగా మీ మేడం కూడా ఆఫీస్కి వెళ్ళాలి, వేరే చోట పని చేస్తున్నారు. మీ పాప స్కూల్కి వెళ్ళాలి, బస్ వస్తుంది. సో దానికి ముందు మీరు ఏం చేస్తారంటే అందరూ కలిసి కూర్చుని బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ తింటున్నారు. తింటున్న సమయంలో మీ పాప తెలియకుండా తన చేయి తగిలి కాఫీ కప్పు ఒలిగిపోతుంది. ఆ కాఫీ మీ ఫ్రెష్గా ఇస్త్రీ వేసిన షర్ట్ మీద పడుతుంది. పడిపోగానే మీరు ఏం చేస్తారు? ఇమ్మీడియట్గా మీరు రియాక్ట్ అయిపోతారు, అవునా కదా? సో మీరు రియాక్ట్ అయ్యి ఏం చేస్తారు? మీ పాపని తిడతారు, కొంతమంది అయితే కొడతారు. సడన్గా కోపం వస్తుంది కదా, ఆఫీస్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది, 8 గంటలకు బయలుదేరాలి, 7:45 అయిపోయింది. సో తిడతారు. సో పాప ఏడవడం మొదలెడుతుంది. పాప ఏడవడం మొదలెట్టంగానే మేడం అడుగుతారు, ఎందుకండి మీరు తిట్టారని. అప్పుడు మీరు మేడంను కూడా చెడబడా తిట్టేస్తారు. తిట్టేసి మీరు మీ రూమ్కి వెళ్ళి వేరే షర్టు వేసుకుని కిందకి వచ్చేసరికి పాప ఏడుస్తుంది, టిఫిన్ చేయలేదు, బుక్కులు సర్దుకోలేదు, బస్ మిస్ అయిపోతుంది. ఓకే, బస్ మిస్ అయిపోతుంది కాబట్టి మీరు పాపను డ్రాప్ చేయాలి, ఆఫీస్లో మేడంని డ్రాప్ చేయాలి. పాపను డ్రాప్ చేయాలని మీరు బయలుదేరినప్పుడు కార్ స్పీడ్గా వెళ్తున్నప్పుడు స్పీడ్ డ్రైవింగ్కి పోలీస్ పట్టుకుని ఫైన్ వేస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి పాపని స్కూల్లో దింపాక పాప స్కూల్కి వెళ్తున్నప్పుడు రోజు బాయ్ చెప్పే పాప ఆ రోజు బాయ్ కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే మీరు ఆఫీస్కి వెళ్ళేసరికి 20 నిమిషాలు లేట్ అయిపోతుంది. 20 నిమిషాలు లేటుగా ఆఫీస్కి వెళ్తే ఏమవుతుందో తెలుసండి? మీ బాస్ చిరాగ్గా కోపంగా ఉంటాడు. ఎందుకంటే 10 గంటలకు ప్రజెంటేషన్ ఇవ్వాలి, రెడీ అవ్వాలి అని తిడతారు. తిట్టంగానే మీరు వెనక్కి చూసేసరికి మీ బ్రీఫ్ కేస్, మీ ఫైల్స్ ఉన్న బ్రీఫ్ కేస్ని ఇంట్లో మర్చిపోతారు. దాన్ని కూడా చెడాబెడా వాయింపు అయిపోతుంది బాస్ దగ్గర. ఓకే, అలాగా రోజంతా బ్యాడ్గా జరిగి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి మేడం కూడా మూడ్లో ఉంటారు. ఆ రోజంతా మీది వేస్ట్ అయిపోతుంది. సో ఈ సీన్కి మనం ఇంకొక సినారియోలో చూసుకుందామండి. మీరు అదేలాగా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. పొరపాటున పాప చేయి తగిలి కాఫీ ఒలిగిపోతుంది, మీ షర్ట్ మీద పడుతుంది. అప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఏమంటారు? ఓ అని డోంట్ వరీ, బీ కేర్ఫుల్ నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండు, ఏం వరీ అవ్వక్కర్లేదు, నేను ఇప్పుడే పైకి వెళ్ళి షర్ట్ మార్చుకొని వస్తాను. మీరు వెళ్ళి క్లీన్ చేసుకుని రెడీ అయ్యి షర్ట్ మార్చుకుని వచ్చేసరికి మీ పాప బస్సు ఎక్కుతుంది, వెనక్కి తిరిగి చూస్తుంది, మీకు టాటా చెప్తుంది. మీ పాప స్కూల్కి వెళ్ళిపోతుంది. మీరు మేడం కలిసి మేడంని తన ఆఫీస్లో డ్రాప్ చేసి మీరు 5 నిమిషాల ముందు మీ ఆఫీస్ చేరుకుని మీ బాస్ yes వెరీ గుడ్ టుడే వీ హ్యావ్ టు గో ఫర్ అ ప్రజెంటేషన్ అని కొంతసేపట్లో ప్రజెంటేషన్ శుభ్రంగా చేసి ఆ రోజు చాలా హ్యాపీగా ఇంటికి మీరు ఈవినింగ్ తిరిగి వస్తారు. సో ఒకటే సిట్యుయేషన్, 2 స్పందనలు, 2 రియాక్షన్స్. సో అలాగే జీవితంలో మనం ఏం చేయాలంటే ఎప్పుడు ఇలాంటి సడన్ ఇవి జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా మనం దాన్ని రియాక్ట్ అవ్వకుండా మన ఆ సిట్యుయేషన్ని బ్లోఅప్ చేసుకుని మ్యాక్సిమం ఏమవుతుంది అని ఆలోచించి మనం మన జీవితాన్ని గడపగలిగితే మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. మన లైఫ్లో మంచి స్ట్రెస్ లేకుండా ఆరోగ్యకరంగా 100 ఏళ్ళు మనం హ్యాపీగా బ్రతకొచ్చు. సో ఈ ఫార్ములా 90-10 ప్రిన్సిపల్ స్టీఫెన్ ఆర్ కోవే గారు ఫార్ములా బట్టి మనం ఫార్ములా ఫాలో అయ్యి మన జీవితాన్ని హ్యాపీగా గడుపుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ and wish you a happy Independence Day. Thank you.